నమస్కారం అండి. పిల్లవారి వంటింటికి స్వాగతం. ఈరోజు క్యాబేజీ పలావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నైట్ డిన్నర్కి సూపర్గా ఉంటుందండి. కావాల్సిన ఐటమ్స్కి ఫస్ట్ క్యాబేజీ సన్నగా తరుక్కోవాలండి. ఇలాగా తరిగేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కస్తూరి మేతి, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 5-6 స్పూన్లు వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, 2 రెబ్బలు కరివేపాకండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. తగినంత కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి, మనం కొంచెం కారం తగ్గించుకుని వేసుకుందాం. అసలు అన్నీ ఇలా కలుపుకొని బాగా వేగిన తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకోవచ్చండి. క్యాబేజీ వేసాక కలుపుకోవాలండి, అడుగు పైకి మొత్తం కలిసేటట్టుగా. 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, టేస్ట్ కోసం కస్తూరి మేతి. అన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి. కలిపేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా లైట్గా నీళ్ళు చల్లుకోవచ్చండి. నేనైతే చల్లలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మగ్గుతుందండి. ఒక 10 నిమిషాల్లో మూత తీసుకొని చూసుకుందామండి మగ్గిందో లేదో. చాలా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ కూడా కట్టేసుకోవచ్చు. సూపర్గా చూడండి, చాలా మగ్గింది, బాగుంది. స్టవ్ ఆర్పేసుకోవచ్చు. ఇలాగా అన్నం కూడా ఇప్పుడే దింపారండి కుక్కరు. వేడివేడిగా ఉంది అన్నం. దీంట్లోనే బఠానీ వేసేసాను, అంటే ఉడికిపోతాయని. మామూలుగా క్యాబేజీ దాంట్లో వేయచ్చు, కాబట్టి బఠానీ ఉడకదేమో అని చెప్పేసి అన్నంలో వేసేసానండి. పువ్వులాగా అన్నం చాలా బాగా ఉడికింది. ఇదిగోనండి, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. అది కూడా సన్నగా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా పువ్వులాగా ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ని మనం క్యాబేజీ వేసుకున్న దాంట్లో వేయాలండి. మొత్తం కలిపేసుకుని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి రైస్లో. అడుక్కు పై కలిపేసుకుంటే అన్నీ కలిసేయి. క్యాబేజీ రైస్ రెడీ. ఇది చాలా బాగుంటుంది, వెరైటీగా. మీరు కూడా చేసి చూడండి. అందరూ ఆవరవరు తింటారు మా ఇంట్లో. మా పిల్లలు చాలా బాగుందన్నారు. ఇంకా ఇదే చేయమంటున్నారు రోజు. దీంతో పాటు రైతా కూడా చేసుకోవచ్చండి. రైతా అంటే తెలుసు కదా, పెరుగు ఉల్లిపాయ ముక్కలు వేసి చేస్తారు కదా. రైతా బాగుంటుంది, మసాలా కూరలు కూడా బాగుంటాయి. రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ క్యాబేజీ రైస్ చాలా నచ్చింది మా ఇంట్లో. మరో వంటతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.